సొంత కార్యకర్తల మానసిక సంతృప్తి పరచడానికి తటస్థులుగా భ్రమిస్తూ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళని సంతుష్టీకరించడానికి సంబంధించినటువంటి పదజాలం అది. పడికట్టు పదజాలం తప్పించి వారసత్వం అదే రామారావు ఆ తర్వాతన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తీసుకున్నప్పుడు మధ్య మార్గంగా పంపించిన సందేశం ఏంటి? అధ్యక్షుడుగాను లేకపోతే ముఖ్యమంత్రిగాను హరికృష్ణను పెట్టమని. అంటే తన తర్వాత హరికృష్ణని వారసుడిగా చేయమని చెప్పారు. ఆ మెసేజ్ కూడా వెళ్ళింది. దాన్ని ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు. ఆయన మంత్రివర్గం నుంచి పక్కకి తప్పించేశారు. అంటే అక్కడ ఎన్టీఆర్ వారసత్వం ఉండకూడదని చంద్రబాబు అనుకున్నారు. అదే సందర్భంలో తన కొడుక్కి వారసత్వం ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఈవెన్ తెలుగుదేశం అభిమానులు కూడా నందమూరి వారసుడుగానే ఈయన కూడా చూస్తున్నారు. ఎందుకని? నందమూరి వారి అమ్మాయిని చేసుకున్నటువంటి అబ్బాయి కాబట్టి. నందమూరి ఇంటల్లుడు నారావారి అబ్బాయి, రెండు కోణాల్లో సరిపోతాడు అన్నటువంటి కోణంలో వాళ్ళ సైకలాజికల్ సెంటిమెంటల్గా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అదే నడుస్తుంది అక్కడ. కానీ నందమూరి ఇంటి నుంచి నారా వాళ్ళకి వారసత్వం అంటే అది టెక్నికల్ గా యాక్సెప్ట్ చేయరేమో. అంటే ఇక్కడ బేసిక్ గా కొన్ని ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు ఎవరైనా సరే అత్తారింటి పేరుతో ఆడపిల్లలు పాపులర్ అవుతారు. లైక్ ఇప్పుడు నారా బ్రాహ్మణ్ అంటున్నాం కానీ నందమూరి బ్రాహ్మణ్ అంటలేదు కదా. నారా భువనేశ్వర్ అంటున్నారు కానీ నందమూరి భువనేశ్వర్ అంటలేదు కదా. మరి సుహాసినికి నందమూరి ఎందుకు వచ్చింది?